హర హర మహాదేవ్. సో గైజ్ మేము ఇప్పుడైతే మార్నింగ్ 7:30 అవుతుంది. సోన్ ప్రయాగ్లో ఉన్నాం. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది వ్యూ. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. బాగానే కాదు, అసలు చాలా క్రౌడ్ ఉంది. సో నేను సోన్ ప్రయాగ్ ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయగానే నేను రియలైజ్ అయిన కొన్ని థింగ్స్ మీకు చెప్తా. మీరు ఏంటంటే అక్కడి నుంచే ట్రెక్కింగ్ షూజు, రెయిన్ జాకెట్, రెయిన్ కోటు, మఫ్లర్స్, షూజు ఇవన్నీ మనం తెచ్చుకున్నాడు కన్నా ఇక్కడ వచ్చి తీసుకున్నాం అనుకో మనకి రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ దొరికిపోతాయి. ఎందుకంటే నువ్వు అన్నీ కొన్నా కూడా ఇక్కడ కొనాలనిపిస్తుంది నీకు. సో జస్ట్ బట్టలు తీసుకొని వచ్చేస్తే ఇక్కడ మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ కొనుక్కొని ఎక్కేయచ్చు. ఎందుకంటే మనకి జర్నీలో కూడా అవన్నీ మోసుకురావాల్సి వస్తుంది కాబట్టి. అండ్ మేమైతే స్టిక్స్ లేకుండా నడుద్దామని ఫిక్స్ అయినాం 5 మంది. ఎందుకంటే వీళ్ళందరూ జిమ్ ట్రైనర్స్, చూస్తారు కదా బాడీస్ ఎట్లున్నాయో. మన 12 years అన్నా నువ్వు జిమ్? 15 years నుంచి. నువ్వు? ఈజ్ ట్రైన్డ్ ఇన్ పూణే, వెరీ ప్రొఫెషనల్ ట్రైనర్. నా పర్సనల్ ట్రైనర్ భయ్యనే. క్యాలిస్థెనిక్స్ సీనా నేర్పిస్తాడు. మీరు అనుకోవచ్చు అన్నీ నేర్చుకున్న అట్లా ఉన్నవేంద్ర అని. ఇప్పుడే స్టార్ట్ అయింది, 2 months అయింది. మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తాం. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే మనం రిషికేశ్లో యాత్రది టికెట్ తీసుకొని వస్తాం కదా, అది ఇక్కడ మనకి ఒక రౌండ్లో స్కాన్ చేయించేస్తారు పోలీసు వాళ్ళు. స్కాన్ చేయించిన తర్వాత ఎలో చేస్తారు. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెహికల్స్ ఉంటాయంట. వెహికల్స్లో వెళ్తాం, లేదంటే నడుచుకుంటూనే వెళ్ళిపోతాం. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి మనం వెహికల్స్లో వెళ్ళొచ్చు. వెహికల్లో వెళ్తే 50 రూపాయలు తీసుకుంటారు. కానీ ఈరోజు ఏంటంటే వెహికల్స్ ఆపేసిరంట. సో వెహికల్స్ పైకి పోతలేవు. మేము కేదార్నాథ్ ట్రెక్ గౌరీకుండ్ నుంచి కాదు, సోన్ ప్రయాగ్ నుంచే చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 20-25 kilometers వస్తుండొచ్చు. సో హర హర మహాదేవ్ అనుకుంటే వెళ్ళిపోతున్నాం. కాదు ఏ నీచే రబ్బర్ है ना, वैसा नहीं है. ठोस होता है वो जहाँ रखोगे वहीं जमता है. क्या जहाँ पे रखोगे ना आप ऐसे ही जमा रहेगा. छोटा नहीं है ये. दो दे दो. अच्छा वाला दो. भाई अच्छा ही है सारा. ఫస్ట్ రౌండ్ తీసుకుందామా? సో మన వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఒక 2 ట్రెక్ స్టార్ట్ చేసి 5 నిమిషాలకే 2 కట్టెలు కొన్నాం. సో తర్వాత ఏమైతే తెలియదు. దోలియేనా? అచ్చా అన్న ఒకటి ఇచ్చేయి, ఇది బాగుంది. థ్యాంక్ యూ భయ్యా. సో మా సీనానా, హౌస్ ద జోష్? అంటున్నా హౌస్ ద జోష్? ఓ సారీ, హౌస్ ద జోష్? సో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇట్లుంది పరిస్థితి. పైకి పోయినాక ఏందో చూద్దాం. అదే వాయిస్ రావాలి. నాకైతే ఫుల్ ఫిట్నెస్ ఉంది కాబట్టి నేను ఓకే. బట్ వీళ్ళ గురించి నాకు తెలియదు. నేను సీనన్ అయితే పర్ఫెక్ట్. జస్ట్ అట్లా తిరిగిన అంతే. గుర్రం వెనకాల నుంచి గపాక్ మన ఇచ్చిపోయింది. నేను ఫాస్ట్ ఎక్కేసిన, మన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. అవునా బ్రో? హర హర మహాదేవ్. అరే ఈ గుర్రాలతోని ఇట్స్ నాట్ ఈజీ. काली पीली हमने सब खरीद लिए. रेनकोट, गर्मी लग रही. अच्छा काम किए. हम शू कवर भी लिए. भैया फाड़ गया भैया शू कवर. इसको भी ऐसी था. उन्होंने ఇప్పుడు ఓకే. క్యాలరీస్ ఎక్కువ బాగున్నాయి అయితే కానీ స్వెటర్స్. 3 రోజులు పన్నీరు పప్పు అంతా వెళ్ళిపోవాలి. पता नहीं भैया.
రెయిన్ కవర్లు కొనొచ్చు, బట్ ఐ డోంట్ సజెస్ట్ షూ కవర్స్, చినిగిపోతున్నాయి ఉత్తగానే తీసుకొని వేస్ట్. కాసే ఆయా భయ్యా? बिहार से अच्छा, कैसे आया ट्रेन पे? बाय ट्रेन. नाइस. మేము స్టార్ట్ అయ్యి జస్ట్ 500 మీటర్స్ కూడా కాలేదు, ఫుల్ రష్. ధీరే చలో. సో అదనమాట, వెళ్తున్నాం. ఇప్పుడే చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎంత రష్ ఉన్నా ఏమున్నా క్రేజీ ఉంది చెప్తున్నా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇది జస్ట్ బిగినింగే, మేము ఇంకా 20 కిలోమీటర్ల పైన పోవాలి. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకొండ పోతున్నాం. జస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటికి. అయ్యా కలిసి పోదాం అన్న. హైదరాబాద్ అని ఇది? అదే అదే అర్థమైంది వీటి తిరగంగానే. ఏం నడుస్తుంది? మీరు అయిపోయిందా మిగతా అన్నీ? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. గంగోత్రి యమునోత్రి అయిపోయినాయి. ఓకే, గంగోత్రి యమునోత్రి పోలే, బద్రీనాథ్ పోయినాయి. ఓకే, మీరు రెండు నుంచి వస్తున్నారా? లేదు, దేవుడు పిలిచినట్టు వెళ్ళిపోయాం. రెండు అయిపోయింది, ఈ రెండు నో ప్లాన్, అంటే ఫ్లైట్ తీసుకొని వచ్చేసినాం. బెటర్. రిషికేష్లో సెల్ఫ్ డ్రైవ్ కార్. ఆమె ఏం చెప్పింది, ఫస్ట్ బద్రీనాథ్ వండి తర్వాత కేదార్నాథ్ వండి అన్నది టికెట్ ఇచ్చినప్పుడు. ఓకే ఓకే. సీదా బద్రీనాథ్ పోయినాం, కేదార్నాథ్ వచ్చేసినాం. ఈ రెండే రిస్క్, అది ఫ్రీగా ఉన్నా రెండు. బద్రీనాథ్ కూడా చాలా లైన్ చాలా పెద్ద ఉంది. ఇది ఓకే, ఇది బద్రీనాథ్ దగ్గరికి వెళ్తావు. అది యమునోత్రి వచ్చి ఎన్ని కిలోమీటర్? 6-7. పోయినావా నువ్వు? గంగోత్రి యమునోత్రి కూడా పోయినా? ఒక్కనే వచ్చినావా? ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళు మిస్ అయినా, నేను షార్ట్ కట్ అటెక్ వచ్చేసాను. నైస్ నైస్, గుడ్ లక్ అన్న. ఇంకా ట్రెక్కింగ్ తెలుసా? అవునా? హాట్ సైడ్ షార్ట్ కట్. అది రిటర్న్లో పోదాం అన్నది మనది. షార్ట్ కట్ అంటే అక్కడ డేంజరస్ ఉంటుంది. చెప్పినారు అందరూ బొక్కరా. లేదు, శివజీ ఎట్లా పిలిస్తే అట్లా, ఇట్లా పిలిస్తే ఇట్లా, అట్లా పిలిస్తే సీనన్ అయితే క్రేజీ మోటివేషన్ ఇచ్చిండు. అన్న బ్యాగ్ వేసుకొని ఎట్లా అన్నా అంటే, వాళ్ళని చూడన్నా వాళ్ళు ఎంత వెయిట్ వేసుకొని నడుస్తున్నారు అన్నాడు. అక్కడ మోటివేట్ అయిపోయినాం. ఇంకోటి, వర్షం వచ్చినా ఏమొచ్చినా నేను నడుస్తాను, ఎందుకంటే రోజు తింటాం పంటాం, ఒకరోజు వర్షంలో కలుద్దాం, ఎంతమంది ఉంటారో వర్షంలో అని అన్నాడు. డైరెక్ట్ ఘోరమైన మోటివేషన్ అవుతుంది ఇక. అదనమాట పరిస్థితి. గౌరీకొండకి కొంతమంది ఏమో 2 కిలోమీటర్స్ అంటారు, కొంతమంది 3 కిలోమీటర్స్ అంటారు, కొంతమంది 5 కిలోమీటర్స్ అంటారు. సో సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకొండ ఎన్ని కిలోమీటర్స్ నేను గూగుల్ మ్యాప్లో చెక్ చేసి చెప్తా. ఇప్పుడైతే మాకు తెలుస్తలేదు. మేము ఇప్పుడైతే 9 అవుతుంది, 9కి గౌరీకొండకి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నాం అంటే, మొత్తం డైట్ చేసేటోళ్ళు కాబట్టి ఓన్లీ బనానాస్, ఫ్రూట్ బౌల్స్. ఇగో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. మీరు మురుకులు ఉన్నాయని మురుకులు, చకోడీలు అన్ని తిన్నారనుకో, నడిచేటప్పుడు ఇష్యూ అవుతుంది, గొంతులో కొడతాడు. సీనన్న అడగాల. నాకు కూడా నాకు భయం వేస్తుంది. సీనన్న 3 days నుంచి వంట ఉండు, ఇప్పుడు కొంచెం పైన ఏడా నిద్ర పోతాడని కొంచెం టెన్షన్ కూడా అవుతుంది. దీని పైసలు నువ్వే ఇచ్చినావా? ఇచ్చేసి స్టార్ట్ అయితే ది బెస్ట్. క్రేజీ ఉండే, ఎక్కడ నడిచినట్టు కూడా లేదు ఎవరికి. అందరు సేమ్ ఎనర్జీతో ఉన్నారు. అంటే నేను మోటివేట్ చేస్తున్నా వీళ్ళని మధ్యలో ఆగకండి, లైక్ మెల్లమెల్ల ధీరే ధీరే. ఏందన్నా డైలాగు? ధీరే ధీరే చలో బాయ్. ధీరే ధీరే చలో అనుకుంటా చెప్పు నువ్వు. నన్ను చూపిస్తలేవు అంటున్నావు, మాట్లాడి మళ్ళా. బై సిగ్గుపడింగ్ సో సారీ, we got a new person in our gang, తిరుపతి. సారీ, ఇప్పుడే తిన్నా, బేకౌట్ వచ్చింది, ఫీల్ అవ్వకూరి. యువరాజ్ ఫ్రమ్ తిరుపతి వస్తుంటే కలిసిండు, నాకు పెద్ద ఫ్యాన్ అంట ఆయన. 10 years నుంచి నా వీడియోలు చూస్తుందంట. అదంతా కాదు, గుర్తుపట్టలే. సో కలిసి జాయిన్ అయిపోయి వెళ్తున్నాం ఇప్పుడు. 5:20, 6:40, 9కి వచ్చినాం కదా. 9:30, 7, 8, 9, 3 hours బ్రో. 5 kilometers 3 hours. ఏ కాదు, 6:40 అయి ఉండదు.
మనం అక్కడ వచ్చే వరకే 3 గంటలు పట్టింది కదా. మనం ఇక్కడ 7-8 స్టార్ట్ చేసినాం, గంట. అస్సలైన ట్రెక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము వచ్చింది జస్ట్ రోడ్ అక్కడ వరకు, ఇప్పుడు స్టార్ట్ అయింది హిల్. అరే ఆడ ఆడుకుంటారు అన్న, అది స్నానం చేసేది కింద. సో గౌరీకుండలో ఎవరైనా స్నానాలు చేయాలంటే కూడా చేయొచ్చు. స్నానాలు ఎవరైనా చేయాలని కూడా చేయొచ్చు. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది, ఫుల్ అంటే ఫుల్. ఏది దూరం ఉంటుంది? ఇది వాకైతే దూరం. ఎక్కడంటే ఏంది? ఇక్కడంటే స్టెప్స్ ఉంటాయి రా. ఎక్కేదాంపా. ఏ దగ్గర? అదేం చెప్పలే నాకు. भैया भैया कौन सा जल्दी जाएगा? ये अरे ये इधर नहीं, रास्ता यही है मैन, पैदल कराइए, घोड़े का बुकिंग हो रहा है ना यार, जो कोई भैया कुरकुरे खाएगा? कुरकुरे నాకు ప్రతి ఏరియాలో ఈ గుర్రాలు దొరుకుతాయి. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా టైర్డ్ కావచ్చు, సో వాళ్ళు అవకాశం కోసం వెయిట్ చేసి వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది గుర్రాలతో ట్రావెల్ చేయడం, ఎందుకంటే అవి వెళ్ళిపోవడం ఓకే కానీ అగోగో ఇదే సడన్గా వస్తున్నాయి, ప్లస్ అవి షిట్ పోతున్నాయి. స్మెల్ ఫస్ట్లో చాలా డేంజర్ అనిపించింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా ముక్కుకు అదొకటే స్మెల్ వస్తుంది, ఇంకేం వస్తలేదు. నాకు తెలిసి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ గుర్రాలకి ఆ డాలీ వేసుకొని పోతురు వాటికి వేరే రూట్ పెట్టాలి. నై పూరా స్మెల్ బి గందా అరే. మీకు ఒక్కసారి చూపిస్తా, ఇగో మొత్తం అదే, మొత్తం అదే, మొత్తం షిట్ గుర్రాలది. नमस्ते अंकुल जी। नमस्कार। आप ट्रैकिंग कर रहे, ऊपर आ रहे दर्शन के लिए? आप भी इधर रहते? नहीं ऊपर जा रहे हैं, पूरा पैदल ही जा रहे? पैदल ही जा रहे हैं। घोड़े नहीं लेते? नहीं हम हैदराबाद से, तेलुगु का। हैदराबाद महाराष्ट्र को आए थे ना हम घूमने के लिए, रामोजी सिटी देखने को थे। ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వచ్చినాం. ఎవ్వరు ఎనర్జీ ఏం డ్రాప్ కాలేదు, క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు అసలు అంకుల్ కూడా కొంచెం 50 से ज़्यादा रहते ना उम्र? 17 चालू ही 70 ఇయర్స్ ఓల్డ్. చూడండి అసలు ఇద్దరు క్రేజీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు హ్యాపీగా. మళ్ళీ ఆ ఫేస్ మీద స్మైల్ చూడండి. पहली बार క్యూ ఆ రే?
वो देखने के लिए एक बार ऐसे में देखने का है वो हाँ जरूर देखना है ना देखना है इसीलिए आया ना हाँ तो क्या काम क्या करते हैं आप महाराष्ट्र में खेती में ही क्या सर्विस खेती में, ये पहले सर्विस था 11 बरस हो गई सर्विस हाँ 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 नहीं అచ్చా అచ్చా వ్యవసాయం చేస్తారు సో ఇక్కడ చూడండి వెనకాల లొకేషన్ కూడా క్రేజీ ఉంది మన బాయ్స్ లైట్గా ఓన్లీ ప్రోటీన్ ఫుడ్స్ ఇప్పుడు చిక్కీ ఇంతకుముందు బనానా 3 కిలోమీటర్స్ వచ్చినాం అన్న 2 ఎవ్రీ 3 కిలోమీటర్స్కి ఒక హాల్ట్ పెట్టుకుంటున్నాం సో వెళ్తున్నాం థ్యాంక్ యూ భయ్యా ఆశీర్వాద్ దే దియే चलेगा तुम्हारे आशीर्वाद से चले जाएंगे థ్యాంక్ యూ वो शिव जी बोलेंगे ना वो సో అది కాదన్నా చూసినావా నాకు ఈ జోబులో పెట్టుకుంటాం మెల్లమెల్ల ఫేస్ మీద స్మైల్ చూడు అది దట్స్ మోటివేషన్ ఒక్క వరస్ట్ థింగ్ ద హోల్ జర్నీ ఏంటంటే గుర్రాల పెండ వాసన అస్సలు దాన్ని అంటే నువ్వు ఇప్పుడు పైకి చూస్తూ నడవలేం చూసుకుంటే నడుస్తున్నా నేను ఖాళీ కింద మొత్తం అదే కనబడుతుంది మొత్తం వాసన చాలా డేంజర్ ఉంది సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ ట్రెక్కింగ్ ఇదంతా అండ్ లొకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి అసలు చాలా హైట్కి వచ్చేసి హర హర మహాదేవ్ కానీ ఇది తినేటి కొంచెం కూర్చొని తింటే లెగ్స్ కూడా కొంచెం బెస్ట్ వస్తుంది మనం ఏడ కూర్చోలేమన్నా ఈ రోడ్ల బాయ్స్ ఆమె కూర్చోండి అమ్మా సీనాన్ని ఇంటలేడు ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు బ్రో ఇంకా కిరణాతో వస్తే ఇంకా మజా వస్తుంది ఇందాక ఒకడు అన్నాడు గుర్రం కాలుతో కొట్టి నోట్లు ఇంత పెండ పడ్డదానికి ఇగో నా బాడీ మీద కూడా పడ్డది కరెక్ట్ నోట్లో పడ్డది కానీ కేదార్నాథ్ ట్రెక్లో క్యా హువా భయ్యా తెలుగు తెలుగు का है गुजरात अच्छा हाय कर दो ఎడికెళ్ళి వచ్చినావు కరీంనగర్ అమ్మా కరీంనగర్ ఏడ ఇదంతా మనం వేరే వరల్డ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది మొత్తం వేరే వరల్డ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఎంతైనా ఆ శివుడు ఉండే ప్లేస్ కదా అందుకే ఆ ఫీలింగ్ నీకు చూపిస్తున్నా చూడురి జస్ట్ అక్కడ రాళ్ళు పెట్టరు చూడరు ఇవన్నీ ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు వాటిని ఆపడానికి ఇది అసలు కొండ ఎంత దూరం ఉందో కనబడతలేదు మొత్తం మంచుతో కవర్ అయిపోయింది ట్రెక్కింగ్కి ఒక 5 ఏళ్ళ పాప నుంచి 60, 70, 80 ఏళ్ళ ముసలి వరకు వస్తున్నారు మనము చాలా ఫిక్స్ అవుతాం వచ్చే ముందు ట్రెక్కింగ్ షూస్ కొనాలన్నా జాకెట్ కొనాలన్నా ఇలాంటి గాగుల్స్ కొనాలన్నా మఫ్లర్స్ కొనాలన్నా ఎంత సేఫ్ ఉండాలి ఎట్లా ఉండాలి చాలా రీసెర్చ్ చేస్తాం అవన్నీ కాదు నేను రియలైజ్ ఏంటంటే బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మహాదేవ్ని విజిట్ చేస్తామని చెప్పి మనం మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయినాం అనుకో ఏం లేకున్నా కూడా మనం 100% విజిట్ చేయొచ్చు నేను చూస్తున్నా ఒక్కొక్కరు అసలు మినిమం రిక్వైర్మెంట్స్ లేకుండా కూడా ఎక్కేస్తారు అంటే ఒక్కొక్కరు బాడీని తగ్గట్టు ఒక్కొక్కరు బట్ బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో ఇట్స్ హెవెన్ అంటే హెవెన్ హర హర మహాదేవ్ 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 సోన్ప్రయాగ్ నుంచి ఒక 11-12 కిలోమీటర్స్ అయితే వచ్చినాం హెల్త్ ఇష్యూస్ చిన్నపిల్లలు వాళ్ళు లైక్ ముసలోళ్ళు చేసేటప్పుడు మీద పోవచ్చు కానీ అన్నీ మంచిగా ఉండి గుర్రాలు ఎగ్గటోళ్ళని చూస్తే అయితే మస్తు కోపం వస్తుంది ఏముంది భయ 2 గంటలు నడిచేది 10 గంటలు నడుస్తాం 10 గంటలు నడిచేది 20 గంటలు నడుస్తాం కానీ నిమ్మలంగా నడిచితే ఆ ఫీలే మస్తు ఉంటుంది నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వచ్చినాం కానీ ఎనర్జీస్ ఎక్కడ బ్రేక్ కాలేదు బికాస్ ఒక 3 months నుంచి నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి జిమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నా ట్రైనర్స్ వాళ్ళకి అసలు లైట్ పిక్చర్ లైట్ ఒక ట్రైనర్ అయితే లగేజ్ బ్యాగ్ అందరిది ఒక్కడే పెట్టుకొని కింద నుంచి ఒక్కడే ఎత్తుకొని వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి
9:41 లెక్కేసుకో. 10:41, 11:41, 12:41 అన్న 3 అవర్స్ వచ్చేసినాం అన్న. అందులో 1 అవర్ బ్రేక్, 2 అవర్స్లో సగం నడిచేసినాం మనం. 45 మినిట్స్ ఏడా, అక్కడ 20 మినిట్స్ తీసుకున్నాం. దాని ముందు 10 మినిట్స్ తీసుకున్నాం కదా. ఇంకో 2 సో ఇప్పుడు మ్యాగీ తింటున్నాం. యా, హౌస్ ద జోష్ బ్రో? క్రేజీ క్రేజీ జన్నతే క్రేజీ. అయ్యో ఇది లైఫ్లో ఒక్కసారి కాదు, మళ్ళా వస్తూనే ఉండాలి. బట్ డిఫరెంట్, ఒకసారి బైక్స్ మీద, ఒకసారి ఫ్యామిలీతోని. అందుకే మన గుళ్ళన్నీ ఇట్లా అంతా ఇదొక అది బ్రో. అది మనం ఏమంటే ఏం చెప్తాం. నేనైతే కేదార్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిన. ఇక్కడ నేను ఏం చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కెమెరా వాడాలన్న థాట్ కూడా రాలేదు. మొత్తం చేంజ్ అయిపోయింది. జస్ట్ ఆ నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ దర్శనం కూడా సూపర్ అయింది. సో మీ అందరికీ నేను ఏం చెప్తా అంటే లైఫ్లో ఒక్కసారైనా కేదార్నాథ్ యాత్ర ఎక్స్పీరియన్స్ చేయండి. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ.